నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అభివృద్ధి నమూనాపై ఆయన సానుకూల వివరణ ఇచ్చారు. 2 లక్షల కోట్ల అప్పులతో సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయడం అన్యాయమని ప్రజలు ఈ విలువలను తిరస్కరించారని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు తన దోపిడీ కోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నారని, అక్కడ గ్రాఫిక్స్ చూపిస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో వారం 10 రోజులుగా రాష్ట్రంలో అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని జరగట్ల, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని, రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికి కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని, బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినాడు. ఇవన్నీ మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతుంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన 1.5 గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్ట అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉండి పల్నాడు జిల్లా మాచర్లలో ఒక అమ్మాయి మీద అన్యాయంగా దాడి జరిగితే ఏంటి అని ప్రశ్నిస్తే స్పందించే స్థితిలో లేరని, హోంశాఖ అండర్ లో ఈ రోజు లా అండ్ ఆర్డర్ లేట్ అండ్ ఆర్డర్ గా నడుస్తుందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తాము ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదని, తాము ప్రాంతం పేరు చెప్పి జరిగినటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, వంగలపూడి అనిత గారు. ఇది హోంశాఖే కదా, మీ హోంశాఖ అండర్ లో ఈ రోజున లా అండ్ ఆర్డర్ లేట్ అండ్ ఆర్డర్ గా నడుస్తుంది. ఈ రోజున మీ అండర్ లో లా అండ్ ఆర్డర్. అండ్ మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి హోం లోను రక్షణ లేదు, హోం బయట రక్షణ లేదు. దీనికి మీ సమాధానం ఏంటి అంటే ఏమీ లేదు. మీరు మీ కల్చరల్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నారు. కాన్సర్ట్స్ అటెండ్ అవుతారు, మ్యూజిక్ కాన్సర్ట్స్, పాటలు పాడుకుంటారు, వైజాగ్ బీచ్ లో ఈవినింగ్ వాక్ వెళ్తారు. చాలా ఏదో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో మీరు ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? కనీసం ప్రస్తావించకుండా మీరు స్పందిస్తే ఆ స్పందన ఎలా ఉంటుందంటే,
ఏదో మనం వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటాం చూడండి, ఈ ఇష్యూ గురించి జస్ట్ ఊరికే ఒకటి అలా వేసామా అయిపోయింది, ఒక ఇన్ఫార్మ్ చేసామా అయిపోయింది అంతే. ఆ తర్వాత ఆ బాధితురాలికి న్యాయం జరిగిందా? తప్పు చేసిన వాడికి శిక్ష పడిందా? ఇలాంటివి ఏమన్నా మీరు ఫాలో అప్ చేస్తున్నారా? చేస్తున్నట్టు మాకైతే ఎక్కడ కనిపించట్లేదు, అనిపించట్లేదు కూడా. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించాలని కోరుతూ పామర శివాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక తిరుమల ప్రతిష్ట దెబ్బతిందని, మహిళతో ఉన్న అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అనిల్ కుమార్ ప్రశ్నించారు. లడ్డూ కల్తీ జరిగిందని, గతంలో చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే కేవలం అమరావతి పైన 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. సిద్ధిరస్తు మనోవాంఛన కార్యసిద్ధిరస్తు పదవి యోగ్యతా బల సిద్ధిరస్తు ప్రజా కార్యసిద్ధిరస్తు సర్వాభిష్టబల సిద్ధిరస్తు మనోవాంఛన కార్యసిద్ధి రస్తు సర్వాభిష్టబల సిద్ధిరస్తు మనోవాంఛన శివానుగ్రహ కటాక్షర బల సిద్ధిరస్తు మనోవాంఛన కార్యసిద్ధిరస్తు సమర్గుద్రుతుస్య కళ్యాణి కుమారం దేస్య నమస్తి ఈయన ఆరాధ్యాం దేస్య మమ సపరివార సకుటుంబానాం హేమస్థైర్య నిర్విజాభయ ఆయుర్ కేసరియాభి పుత్రస్సు సర్వజనానాం సార్వజన కార్యకర్తానాం అవిష్టబల కార్యసిద్ధ్యర్థం మమస్య సర్వాభిష్టబల సిద్ధ్యర్థం రాజకీయ మనోవిష్టత లక్ష్య సాధనకి శివుడి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా ప్రార్థించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా, అయ్యా దేవుడా నువ్వు చూడు, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి అతీతం కాకుండా దేవుణ్ణి కూడా వాడుకుంటా ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొన్నటి వరకు లడ్డూ విషయంగా ఎన్ని అబాండాలు వేశారో కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ప్రపంచంలోనే అందరూ కూడా పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్మన్ గా ఒక బీఆర్ నాయుడు అని చెప్పి ఒక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, అతను చేసినటువంటి ఆయన చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆలయాన్ని అపవిత్రం చేసుకుంటూ వచ్చాడు. లడ్డూ విషయాన్ని లేవనెత్తాడు. ఆయనకు ఉన్నటువంటి మీడియా ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ దేవుణ్ణి కూడా దానికి అతీతం కాకుండా చేసుకుంటూ ఈరోజు వస్తూ ఆయన పరిస్థితి చూస్తే ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. టీవీల్లో, వార్తాపత్రికల్లో ఆయన చేసినటువంటి అశ్లీల కార్యక్రమాలన్నీ కూడా చూశారు. అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించటం వెంటనే కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోయినా దేవుడు తప్పకుండా బీఆర్ నాయుడు మీద చర్యలు తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తూ ఆ దేవుణ్ణి ఈరోజు పామర నియోజకవర్గంలో వేడుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే రాజకీయాలకు ఏది అతీతం కాకుండా ప్రతిదీ కూడా రాజకీయం చేసే చరిత్ర, అబద్ధాలు ఆడే చరిత్ర ఈ కూటమి నాయకులు, ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు వరకు అన్ని కూడా రోజు మాట్లాడే అబద్ధాలే. ఈ అబద్ధాలు ఆడుతూ మళ్ళీ మమ్మల్ని మేము మీ తప్పు ఈ విధంగా చేశారని ఎత్తి చూపితే మేము అబద్ధాలు ఆడుతా ఉంటాం. ఇవన్నీ కూడా ఆ దేవుడు చూస్తా ఉన్నాడు. తప్పకుండా కూడా ఈ కూటమి నాయకులకి బుద్ధి చెప్తాడు ఆ భగవంతుడు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు
ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాజధాని విషయంలో. ఒకసారి చదువుకున్న వాళ్ళు కానీ, ఈ సమాజంలో ప్రభావితం చేసే వాళ్ళు కానీ, ఒకసారి విజ్ఞులు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పు మాట్లాడలేదు. మావి అంటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రోల్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, పోర్ట్ సిటీ ఉంటే ఈ ప్రపంచంలో అన్ని రాజధానులు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. సరే, వీరు విశాఖపట్నం వద్దన్నారు, మచిలీపట్నాన్ని కలుపుకుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.